ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ సూపర్ స్టార్స్ గా మారారు సన్ రైజ్ హైదరాబాద్ కి అగేన్స్ రాజస్థాన్ రాయల్స్. ఇప్పటిదాకా అన్బీటెన్ గా ఉన్న రాయల్స్ ని ఓడించారు సన్ రైజ్ హైదరాబాద్ అట్ హోమ్. అండ్ 8 వికెట్స్ వీళ్ళిద్దరు మధ్యన ద డెబ్యూటాన్స్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి. బట్ సూపర్ స్టార్స్ దొరికేసినట్టేనా, సీజన్ మొత్తం సార్ట్ అయిపోయినట్టేనా? విల్ టాక్ అబౌట్ దాట్. అలాగే ఇషాన్ కిషన్ నాక్, మొత్తం బ్యాటింగ్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్. నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో సిఎస్కే అగేన్స్ట్ కేకేఆర్ అట్ చెన్నై, దాని గురించి మాట్లాడదాం. లాస్ట్ సిఎస్కే విన్ తర్వాత ఎందుకు వీడియో చేయలేదు అని అడుగుతున్నారు. ఎందుకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ చెప్పుకోవచ్చు కూడా ఉంది కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవడురా నువ్వు? వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. సన్ రైజ్ హైదరాబాద్ కి ఫైనల్ గా వాళ్ళ ఫస్ట్ హోమ్ విన్ ఈ ఐపీఎల్ సీజన్ లో. ఇట్ కేమ్ అగేన్స్ రాజస్థాన్ రాయల్స్. ఇప్పటిదాకా అన్ని మ్యాచ్లు గెలిచి వస్తున్న టీం. దే వే ద టీమ్ టు బీట్. ఫుల్ ఫామ్ లో ఉన్న సైడ్. బట్ మీరు ప్రివ్యూ చూస్తుంటే దానిలో అన్నాను, ఆన్ పేపర్ ఫామ్ వైజ్ ఆర్ఆర్ ఇస్ అ బెటర్ సైడ్. కానీ సన్ రైజ్ హైదరాబాద్ గెలిస్తే బాగుంటుంది, బికాస్ అది లీగ్కి మంచిది, వాళ్ళు ముందుకు వెళ్తారు అని. గెలిచిన తర్వాత ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో నంబర్ 4లో ఉన్నారు. 2వ గెలుపు నమోదు చేసుకున్నారు. కొత్త స్టార్స్ తెరపైకి వచ్చారు. వరుసగా ఇషాన్ కిషన్ 5వ టాస్ ఓడిపోయాడు. సో టాస్ తనకి పనికి రావట్లేదు, కలిసి రావట్లేదు. అండ్ రియాన్ పరాగ్ సెడ్ ప్లీజ్ బ్యాట్ ఫస్ట్. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్కే అభిషేక్ శర్మ వాజ్ గాన్. రైట్, టిపికల్. తను అలానే ఆడతాడు, అలానే రన్స్ వస్తాయి, అలానే అవుట్ అవుతాడు. యూ హ్యావ్ టు అగ్రీ దాట్, టేక్ ద రన్ అండ్ మూవ్ ఆన్ ఇఫ్ యూర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. రైట్, తర్వాత వచ్చాడు ఇషాన్ కిషన్. ఫినామినల్ బ్యాటింగ్. మీకు గుర్తుంటే లాస్ట్ సీజన్ 2025లో అగేన్స్ రాజస్థాన్ రాయల్స్ ఒక సెంచరీ స్కోర్ చేశాడు. దట్ వాజ్ హిస్ ఫస్ట్ గేమ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. తిరిగి మళ్ళీ అదే ఫ్రాంచైజీకి అగేన్స్ట్ గా ఆడుతూ ఈసారి యాజ్ ఎ కెప్టెన్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్ హీ స్కోర్స్ 91. ఎందుకు ఈ 91? 100 కంటే ఎక్కువ అంటే ఆ రోజు ఒక ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ ఉండింది. ఈ మ్యాచ్ ఎక్కడైతే జరిగిందో పిచ్ అంత స్కోరింగ్కి, హై స్కోరింగ్కి అనుకూలంగా లేదు. ఈవెన్చువల్గా 260 వచ్చింది. బట్ ఆ రోజు 286 కదా, అంటే ఆ స్థాయిలో లేదు పిచ్. దానికి అడ్జస్ట్ చేసుకొని తన ఆటని మార్చుకొని ఇనిషియల్గా పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ రాకపోయినా కూడా ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా పవర్ ప్లేలో 50 ఆర్డర్ రన్స్, 51 అనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 50 మాత్రమే స్కోర్ చేశారు. తర్వాత యాక్సలరేట్ చేశారు. 2 పార్ట్నర్షిప్స్, వన్ విత్ ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ లుక్డ్ అవుట్ ఆఫ్ సార్ట్స్ అగైన్. తను ఒక మ్యాచ్లో రన్ స్కోర్ చేస్తున్నాడు, ఒక మ్యాచ్లో స్కోర్ చేయట్లేదు, తిరిగి మళ్ళీ స్కోర్ చేస్తాడు, తిరిగి మళ్ళీ ఫామ్ సరిగ్గా ఉండదు. ఇది పెద్దగా అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్లో కూడా కొంచెం స్క్రాచీగానే ఆడాడు. బట్ ఒక 50 రన్ పార్ట్నర్షిప్ తనతోటి. తర్వాత క్లాసన్తో ఒక 50 రన్ పార్ట్నర్షిప్. ఐల్ కమ్ టు క్లాసన్, బట్ లెట్స్ ఫినిష్ ఆఫ్ ఇషాన్ కిషన్స్ నాక్. ఆడిన విధానం చాలా బాగుంది. నా అభిషేక్కి ఇషాన్ కిషన్కి కొన్ని తేడాలు ఉన్నాయి. ఏంటంటే అభిషేక్ శర్మ ఎక్కువ ఆఫ్ సైడ్ టార్గెట్ చేస్తాడు, స్ట్రైట్ అందులో ఎక్కువ ఆడతాడు. ఇషాన్ కిషన్ లెగ్ సైడ్ ఎక్కువ ఆడతాడు. హీ లవ్స్ టు పుల్, హీ లవ్స్ టు స్వీప్, హీ లవ్స్ టు ప్లే దోస్ డాబుల్ షాట్స్, కట్ షాట్స్ ఇవన్నీ ఆడతాడు. కానీ ఎక్కువ లెగ్ సైడ్ టార్గెట్ చేస్తాడు. సో తన ఏరియాస్ ఆఫ్ స్కోరింగ్ వేరే. ఇది గమనించాల్సిన విషయం. అండ్ టుక్ ఆన్ ద బౌలర్స్ రియలీ వెల్. అద్భుతంగా కౌంటర్ అటాక్ చేశాడు. భలే పేస్ చేశాడు ఇన్నింగ్స్. ఇందాక అన్నట్టుగా పవర్ ప్లే మొత్తం అంతా ఎక్కువ రన్స్ రాకపోయినా కూడా ఓకే, ఏం పర్లేదు. తర్వాత క్యాల్కులేటెడ్ అసాల్ట్ లాంచ్ చేశాడు. ఇఫ్ లుక్ అట్ హిస్ ఇన్నింగ్స్, 44 balls to 91. దట్స్ ఎ గ్రేట్ స్ట్రైక్ రేట్ టు హ్యావ్. 206, అమేజింగ్. అండ్ దాంట్లో 8 4s ఉన్నాయి, 6 6s ఉన్నాయి. కావాల్సినప్పుడల్లా కూడా ఆ 6 స్కోర్ చేసి స్కోరింగ్ రేట్ని పెంచుకుంటూ పోయాడు. ఎక్స్ట్రాడినరీ ఫ్రమ్ ద క్యాప్టెన్. అండ్ దిస్ ఈస్ అ క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఫర్ షూర్. రైట్, దీని తర్వాత కూడా ఇంకొక అద్భుతమైన మూవ్ చేశాడు. తన వికెట్ కీపింగ్ గ్లౌస్ పెట్టుకోలేదు. ఐల్ కమ్ టు ఇట్ వెన్ ఐ స్పీక్ అబౌట్ ది బౌలింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. క్లాసన్ కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు. క్రితం మ్యాచ్తో పోలిస్తే బెటర్. తనే పోస్ట్ మ్యాచ్లో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఈ మ్యాచ్ ముందు వరకు ఐ వాజ్ రేటింగ్ మై సెల్ఫ్ 6 on 10. ఈ మ్యాచ్లో బ్యాటింగ్కి 7 on 10. ఇప్పటికీ 8 ఇవ్వలే, 9 ఇవ్వలే, 10 on 10 అనట్లేదు. బికాస్ తనకి తెలుసు అంత ప్యూర్ రిథమ్ ఇంకా రాలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆల్రెడీ ముందు వీడియో చూస్తుంటే మీకు తెలుసు, అప్పుడు కూడా చెప్పున్నాను. బట్ అగైన్ ఫర్ పీపుల్ హు నాట్ వాచ్ ఇట్ వాళ్ళకి చెప్తున్నాను. రెగ్యులర్గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు కాబట్టి, రెగ్యులర్గా మ్యాచ్ ఆడట్లేదు కాబట్టి మీకు ఆ మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు. మీరు నెట్స్లో ఎంత ఆడినా, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా మ్యాచ్ ఈజ్ డిఫరెంట్. మ్యాచ్లో ఆడడం కంప్లీట్గా వేరే. ఆ రిథమ్ రావడం కొంచెం టైం పడుతుంది ఇఫ్ యూఆర్ నాట్ యూస్ టు ప్లేయింగ్. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ ప్లేయర్స్ హూ లెఫ్ట్ దర్ ఇంటర్నేషనల్ కెరియర్, వాళ్ళు గుడ్ బై చెప్పేసి ఇది మాత్రమే ఆడుతుంటే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎవరన్నా అస్సలు డిఫరెన్స్ లేకుండా రన్ స్కోర్ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఫామ్లో ఉన్నట్టు అర్థం. బట్ ఇక నికోలస్ పూరన్ స్ట్రగుల్ అవుతున్నాడు, ఆండ్రే క్లాసన్ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇవాళ బెటర్ నాక్ ఈ మ్యాచ్లో 40 స్కోర్ చేశాడు 26 balls, 3 6 and 4. బట్ అగైన్ నాట్ ఇస్ యూజువల్ బెస్ట్. ఐఎమ్ హోపింగ్ దట్ ఈ రిథమ్ కొంచెం బెటర్ అవుతూ ఆ 7 on 10 పర్ఫార్మెన్స్ కాస్త ఈవెన్చువల్గా 9 and 10 on 10 పర్ఫార్మెన్స్గా మారితే ఎస్ఆర్సీ చాలా మంచిది. నితీష్ ఒక క్రూషియల్ క్యామియో ఆడాడు, 4 6s స్కోర్ చేశాడు. ఎస్, ఐ వుడ్ హావ్ లవ్డ్ ఫర్ హిమ్ టు బీ దేర్. లాస్ట్ ఓవర్స్లో కూడా ఇంకొన్ని రన్స్ స్కోర్ చేయొచ్చు, అవకాశం ఉండింది. బట్ అగైన్ ఐ థింక్ హీ డిడ్ హిస్ జాబ్. 4 6s కారణమే
180, 190 కాకుండా 216 వచ్చింది. సలీల్ అరోరా కూడా వచ్చిన క్యామియో ఆడాడు, కానీ అరోరా ఒక మార్పు చేసుకోవాలని నాకు అనిపించింది. అదేంటంటే ఈ హాస్ టు బి లిటిల్ మోర్ ప్రొయాక్టివ్, ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడు. యార్కర్ వేస్తుంటే సరే వాళ్ళు మిస్ చేస్తే స్లాట్లో వేస్తే నేను కొడతా, ఫుల్ టాస్ వేస్తే నేను కొడతా అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తనకి ఆ ల్యాప్ షాట్, స్కూప్ షాట్ లేదు, అండర్స్టాండబుల్. ఆర్ ఉన్న ఈ మ్యాచ్లో ఆడలేదు. వాట్ ఎల్స్ కెన్ యూ డూ ఆలోచిస్తే కనుక క్రీస్ వదిలే బయటకు వచ్చి ఆడొచ్చు, లేదా డీప్ ఇన్ ద క్రీస్ వెళ్ళి లెంత్ని ఇంకొంచెం మార్చి దాన్ని మోడిఫై చేసి ఆడొచ్చు. ఆర్ ఈ నీడ్స్ టు ప్లే దోస్ చీకీ షాట్స్ థర్డ్ మ్యాన్ వైపు, ఇలాంటివి ఏమన్నా చేయాలి. కానీ క్రీస్లోనే ఉండి ఇఫ్ యూ లెట్ ద బౌలర్ డూ వాట్ హీ వాంట్స్ టు డూ, మోర్ ఆఫ్ దెన్ నాట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. యూ హ్యావ్ టు మేక్ ద బౌలర్ డూ వాట్ యూ వాంట్ టు డూ యాజ్ అ బ్యాటర్. అది తను చేయలేదు. ఈ లర్న్, యంగ్స్టర్, కొత్తగా ఆడుతున్నాడు, ఇప్పుడే వచ్చాడు, 13 balls 24 స్కోర్ చేశాడు, ఈవెన్చువల్గా 2 4s and 2 6s. వెన్ ద బౌలర్ మిస్సెస్ హీ స్ట్రైకింగ్, బట్ హీ హ్యాస్ టు మేక్ ద బౌలర్ మిస్సెస్, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో అది చేస్తే బాగుంటుంది. సో ఓవరాల్గా 216 స్కోర్ చేశారు. తర్వాత మొదలైంది అసలు డ్రామా, అక్కడే మొదలైంది. బికాజ్ మ్యాచ్ కంటే ముందు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, ధ్రువ్ జురేల్, వీళ్ళందరూ కూడా స్ట్రైక్ రేట్ కూడా అమేజింగ్గా ఉన్నాయి కదా. ప్రఫుల్ హింగే, డెస్టినీ, లుక్ ఎట్. అంటే ఇప్పుడు డెస్టినీ ఎందుకురా ఇంపార్టెంట్ అంటే, యాక్చువల్గా పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో తను ఆడుండాల్సింది. టాస్ అప్పుడు కూడా కెప్టెన్ చెప్పాడు ప్రఫుల్ హింగే ఆడుతున్నాడు ఇవ్వాలని. కానీ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత పిచ్ కొంచెం స్లోగా ఉందని అనుకుని వాళ్ళు ప్రఫుల్ హింగే కాదు జయదేవ్ ఉనాద్కట్ బెటర్ అని తను తీసుకొచ్చారు. ఉనాద్కట్ బాగా రన్స్ ఇచ్చాడు, అక్కడ తను ఆడలేదు. కట్ చేస్తే ఉప్పల్లో ఆడే ఛాన్స్, టిపికల్గా ఇక్కడ కొంచెం కష్టమైన కండిషన్స్ ఫర్ బౌలర్స్, కానీ తను నథింగ్ టు లూజ్ యాటిట్యూడ్. ఇప్పుడు యంగ్స్టర్స్ దగ్గర ఉన్నది ఏంటంటే బ్యాటింగ్ చేస్తున్నా బౌలింగ్ చేస్తున్నా భయం ఉండదు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు, వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండవు. సో యూ గో అండ్ గివ్ యువర్ బెస్ట్, దానికి కాన్ఫిడెన్స్ కావాలి. అది పుష్కలంగా ఇచ్చినట్టుగా ఉన్నారు టీమ్ మేనేజ్మెంట్. అండ్ కుర్రాడు వచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బికాజ్ హీ గాట్ వైభవ్ సూర్యవంశీ ఫర్ హిస్ ఫస్ట్ బాల్, తన సెకండ్ బాల్ ఇన్ హిస్ ఫస్ట్ ఓవర్. దాని తర్వాత ధ్రువ్ జురేల్ సెకండ్ బాల్ డక్, అండ్ ప్రెటోరియస్ సెకండ్ బాల్ డక్. సో బేసికలీ ఫస్ట్ ఓవర్లో 3 wickets తీసుకున్నాడు. మేనిఫెస్ట్ చేసేట తను. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, నేను భవిష్యత్తులో ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అని మనకు మనమే చెప్పుకుంటూ ఉండాలట. అంటే మన మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే, మనం గనక ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ మన మైండ్కి మనం ఇచ్చుకుంటూ ఉంటే, మనం దాన్ని ముందుగానే నమ్మేస్తే భవిష్యత్తులో అవి జరుగుతాయట. తను మేనిఫెస్ట్ చేశాడు ఫస్ట్ మ్యాచ్లోనే 4 or 5 wicket haul తీసుకుంటాను, అదే 4 wicket haul తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్కి చెప్పాట, నేను వైభవ్ సూర్యవంశీకి అగేన్స్ట్గా ఆడితే ఫస్ట్ బాల్ బౌన్సర్ వేస్తా, తను అవుట్ చేస్తా అని. ఫస్ట్ బాల్ బౌన్సర్ వేసాడు, ఇట్ గాట్ బిగ్ ఆన్ హిమ్, ఇట్ వాజ్ లిటిల్ క్విక్కర్ దాన్ వైభవ్ సూర్యవంశీ యాంటిసిపేటెడ్. దాంతో తను అవుట్ అయ్యాడు. నౌ 4 wicket haul ఫర్ హిమ్, 4 for 34. అండ్ తన పార్ట్నర్ సాకిబ్ హుసేన్ కొంచెం యూనిక్ యాక్షన్, ఇలా బెండ్ అయి వేస్తాడు, గమనించారా, ఇలా బెండ్ అయిపోతున్నాడు తను. సో తన బ్యాక్ మీద బోల్డ్ స్ట్రెస్ పడుతుంది, అది భవిష్యత్తులో తనకి ఇంజురీస్కి కారణంగా మారచ్చు. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అలా బెండ్ అయిపోతున్నాడు కాబట్టి ఒక యూనిక్ బౌలింగ్ యాక్షన్ ఉంది. తన రిలీజ్ పాయింట్ కొంచెం వేరేగా ఉంది. తన స్లోర్ బాల్ వేసినప్పుడు బాల్ బ్యాటర్ని ఫాలో అవుతోంది, రైట్, ఇట్స్ పిచ్చింగ్ అండ్ కమింగ్ ఇన్ టు ద బ్యాటర్, డిప్ అవుతోంది. లుంగిసాని ఎంగిడి ఎలా అయితే స్లోర్ బాల్ వేసినప్పుడు రెవల్యూషన్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాడో, బాల్ డిప్ అవుతుంది. ఇది ఆఫ్ స్పిన్నర్ సాధారణంగా చేస్తారు. ఎర్రపల్లి ప్రసన్న అని 60s 70s ఒక ఆఫ్ స్పిన్నర్ ఉండేవారు ఇండియాకి. మా నాన్న చెప్తుంటారు నాకు కదా, ఇప్పుడు ఆయన బౌలింగ్ వేస్తేట ఆఫ్ స్పిన్ వేస్తే ఆ బాల్కి ఏదో తాడు వేసి ఉన్నట్టుగా అనిపించేట. బాల్ అలా వేసి అలా లాగుతాడు ఆయన, బ్యాటర్ ఉందనుకుంటాడు కానీ ముందు పడిపోతుంది. దట్స్ కాల్డ్ లూప్, లైక్ బీటింగ్ ద బ్యాట్స్మెన్ ఇన్ ద ఫ్లైట్. అది ఎప్పుడు జరుగుతుంటే మీరు బాల్ పైన రెవల్యూషన్స్ ఇంపాక్ట్ చేసినప్పుడు ఆ రెవల్యూషన్స్కి బాల్ డిప్ అవుతుంది అనమాట, అంటే ముందుగా పడిపోతుంది అనమాట. అది చేయగలుగుతున్నాడు సాకిబ్ హుసేన్ కూడా. సో ఈ స్లోర్ బాల్ ఇస్ వెరీ డిసెప్టివ్ బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్. 1, 2 ఆ రెవల్యూషన్స్తో బాల్ డిప్ అవుతోంది. ఎంగిడి ఎలా అయితే బాల్ డిప్ చేస్తాడు స్లోర్ బాల్, ఇంచుమించు అలా ఉందని చాలా మందిని అంటున్నారు ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో దట్స్ అ గ్రేట్ కాంబినేషన్ టు హ్యావ్. మంచి పేస్ జనరేట్ చేయగలడు, యార్కర్ బాగా వేస్తున్నాడు. అగైన్ అవి దట్ యాంగిల్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు పిక్. తర్వాత స్లోర్ బాల్ బాగుంది. సో తనకు 4 wickets, 4 for 24. ప్రఫుల్ హింగే ఒకటే ఓవర్లో 3 wickets తీసేసరికి ఇట్ లుక్స్ లైక్ ఓడి అమ్మా బ్రిలియంట్గా వేశాడు. సాకిబ్ కూడా అంతే బాగా వేశాడు. సో ఇద్దరు కలిపి 8 for 58, వాళ్ళే స్టార్స్గా మారారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండ్ SRH షుడ్ సెలబ్రేట్ దెమ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి ఈ పర్ఫార్మెన్స్ని. ఎలా అయితే వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు 35 balls 100 కొట్టినప్పుడు అందరం సెలబ్రేట్ చేశామో, అలాగే ఈ పర్ఫార్మెన్స్ కూడా సెలబ్రేట్ చేయాలి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చాలామంది అంటారు, ఫస్ట్ మ్యాచే కదా, వికెట్లు వచ్చాయి కదా, తర్వాత చూద్దాం ఏం చేస్తారో అని. దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది. ఏం నిజం ఉంది అంటే, సాధారణంగా కొత్తగా వచ్చినప్పుడు మీరు ఎవరో, మీరు ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఒక మిస్టరీ ఎలిమెంట్ ఉంటుంది. మీ మీద ఎక్కువ వీడియో ఫుటేజ్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సాకిబ్ ఎక్కువ మ్యాచ్లు ఆడలేడు, అలాగే ప్రఫుల్ హింగే కూడా ఇది సెకండ్ కాంపిటేటివ్ ప్రొఫెషనల్ T20 గేమ్ మాత్రమే.
రంజీ ట్రోఫీ ఆడున్నాడు కానీ తను ఎక్కువ T20 ఆడలేదు తను అగేన్స్ట్ ఆంధ్ర సైద్ ముష్తాక్ అలీలో ఆడినట్టున్నాడు అంతే. వాళ్ళపైన ఎక్కువ వీడియో అనాలిసిస్ కూడా జరిగి ఉండదు. ఇప్పుడు ఈ స్పెల్ చూసిన తర్వాత ఇప్పుడు అనలిస్టులు కూర్చొని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి టీం కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వేస్తున్నారు, వీళ్ళ గో టు డెలివరీ ఏంటి, షార్ట్ బాల్ వేసినప్పుడు ఎంత క్విక్గా వస్తుంది, ఏ ఓవర్లో ఏ బాల్ షాట్ వేస్తున్నారు, ఒక బౌండరీ కొట్టగా నెక్స్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది, స్లోవర్ బాల్ ఎలా వేస్తున్నాడు, బౌలింగ్ యాక్షన్లో చేంజెస్ ఏంటి, ఇంకేమన్నా ఈజ్ గివింగ్ అవే ఎనీ ట్రిక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్లో బాల్ పట్టుకొని వస్తున్నాడా, దానికి ఇలా దాచుకొని వస్తున్నాడా, ఇలా వేరేవన్నీ అనలైజ్ చేసి టీమ్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. దాని తర్వాత మీరు ఇంకా ఎఫెక్టివ్గా ఎలా ఉండగలరు అన్నది టెస్ట్. So yes, right now you have to celebrate Praful Hinge, you have to celebrate Saqib Hussain. Varun Aaron looked the most happiest guy on the ground. Players కంటే కూడా ఎక్కువ ఆనందంగా తనే ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏందబ్బా సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నావు అని. సిఎస్కే లాస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత వీడియో ఎందుకు చేయలేదు, నీకు సిఎస్కే అంటే కుళ్ళు, యూ హేట్ సిఎస్కే అని ఫీల్ అయిన చాలామంది ఉన్నారు. చాలామంది మెసేజ్ చేశారు. మీ అందరికీ ఒకటే మాట, ఇది ఆ మెసేజ్లు పంపించిన వాళ్ళకి, పంపించకుండా ఉన్న వాళ్ళకి కూడా పర్సనల్ ఎమర్జెన్సీ అందరి లైఫ్లో వస్తుంటుంది. నా లైఫ్లో కూడా ఐ హ్యాడ్ ఎ పర్సనల్ ఎమర్జెన్సీ. దానికోసం ఐ హ్యాడ్ టు ట్రావెల్ ఫర్ ఎ డే. అందుకని నేను ఆ రోజు మ్యాచ్లు చూడలేదు. ఆ రోజు 2 మ్యాచ్లు జరిగాయి కదా, 2 మ్యాచ్లు చూడలేదు. దానికి సంబంధించి నేను ఏ వీడియోను చేయలేదు. ఒకవేళ గనక అవతల పక్కనున్న మనిషి, అతను కూడా మనిషే, అతనికి ఒక లైఫ్ ఉంటుంది, ఇది మాత్రమే లైఫ్ కాదు అని అర్థం చేసుకోగలిగితే గ్రేట్. లేదు మాకు సంబంధం లేదు, మేము నోటికొచ్చిన మాటలు అంటాం, అవతల వాడి ఫీలింగ్స్తో మాకేంటి సంబంధం అంటే కానివ్వండి. మీరు అలాంటి వాళ్ళు అయితే నేను రూల్ నెంబర్ 1 ఫాలో అవుతా. నా ఛానల్ని ముందు నుంచి చూస్తున్న వాళ్ళు, మన ఛానల్ని ముందు నుంచి చూస్తున్న వాళ్ళు ఆ టైప్ కాదని తెలుసు. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మిగతా వాళ్ళు ఎప్పుడు పట్టించుకోము. బట్ ఎస్ ఐ హ్యాడ్ ఎ పర్సనల్ ఎమర్జెన్సీ విచ్ ఇస్ వై నేను ఆ రోజు మ్యాచ్లు చూడలేదు. నేను చూడని మ్యాచ్లకి, ఇండియా మ్యాచ్లు కూడా నేను వీడియోస్ చేయనని మీకు తెలుసు మా బ్రోస్, రైట్? మీకు ఆ విషయం తెలుసు, అందుకే వీడియో చేయలేదు. ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ సిఎస్కే ఆర్ ఎనీ టీమ్ ఫర్ దట్ మ్యాటర్. నాకు సినిమాల్లో ఒక ఫేవరెట్ హీరో ఉండడు, ఐపీఎల్లో నాకు ఫేవరెట్ టీం ఉండదు. అన్ని టీంలు ఒకటే, బాగా ఆడితే బాగా ఆడని చెప్తా, బాగా ఆడకపోతే బాగా ఆడలేదని చెప్తా. బాగా ఆడలేదని చెప్పినప్పుడు ఆ టీం ఫ్యాన్స్కి నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను, వాళ్ళని హేట్ చేస్తున్నాను ఫీల్ అయిపోతారు. వాళ్ళని మార్చలేం. నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ విషయం తెలుసు, ఇది వాళ్ళకి చెప్తున్నది వాళ్ళు అర్థం చేసుకుంటారని తెలుసు. వాళ్ళకి మాత్రమే నేను ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మిగతా అందరూ ఉంటారే ఇది నాయిస్, మధ్యలో వస్తారు మధ్యలో వెళ్ళిపోతారు, లైట్ పక్క పెట్టేయడం వాళ్ళని. బౌలర్స్ ఇంత బాగా వేశారు. దీంట్లో ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవడం ఇంపార్టెంట్. ఏంటంటే ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ కాకుండా తను ఫీల్డ్లో ఉన్నాడు. ఎందుకు అని అడిగితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. వికెట్ కీపర్గా ఉన్నప్పుడు ఎక్కువ సందర్భాల్లో నేను బౌలర్తో మాట్లాడకపోతున్నా, వాళ్ళకి ఏం కావాలో వినలేకపోతున్నా, అర్థం చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ టైమింగ్ ఇష్యూస్ ఉంటాయి, నేను అక్కడ ఉంటా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఓవర్ డిలే అయిపోతుంది, మళ్ళీ పెనల్టీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను అంత ఇంటరాక్షన్ కుదరట్లేదు. అందుకనే సలీల్ అరోరా ఉన్నాడు కాబట్టి తనకి కీపింగ్ లెవెల్స్ ఇచ్చేసి నేను ఫీల్డ్లో ఉన్నా, సో ఐ కుడ్ ఇంటరాక్ట్ మోర్ విత్ బౌలర్స్. ప్లాన్స్ డిస్కస్ చేయడం అయినా, ఫీల్డ్ ప్లేస్మెంట్ డిస్కస్ చేయడం అయినా, తన ఐడియాస్ చెప్పడం అయినా, వాళ్ళ ఐడియాస్ వినడం అయినా ఇది సాధ్యపడుతుంది. గుడ్ మూవ్ బై ఇషాన్ కిషన్ ఆన్ దాట్. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. ఐ థింక్ ముందుకెళ్తూ కూడా తను కీపింగ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి క్లాసన్కి కీపింగ్ లెవెల్స్ ఇచ్చేయచ్చు. సలీల్ అరోరా ఒకవేళ ఆడకపోతే అండ్ హీ షుడ్ స్టే అవుట్ on the park with the bowler. I really like that aspect about Ishan Kishan. Great job. ప్రివ్యూ విషయానికి వస్తే సిఎస్కే టేకింగ్ ఆన్ కేకేఆర్. సిఎస్కే ఏంట్రా అంటే వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు, కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది. సంజు శాంసన్ సెంచరీ కొట్టి పడియప్ప సెల్యూట్ కూడా కొట్టాడు, అదే మళ్ళీ కంటిన్యూ అవ్వరు అనుకుంటారు. అండ్ జేమీ ఓవర్టన్ ఒక 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో కలిసి వచ్చింది మొత్తం అంతా కూడా. బట్ అయినా వాళ్ళకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, విల్ టాక్ అబౌట్ దాట్. కేకేఆర్ ఏమో ఒక పాయింట్ ఉంది వాళ్ళ దగ్గర, అది కూడా వర్షం కారణంగా వచ్చింది. మ్యాచ్ పూర్తిగా జరుగుంటే ఏం జరుగుండేదో కొంచెం కష్టమే చెప్పడం. వాళ్ళకి ఒక గెలుపు కూడా లేదు ఇప్పటిదాకా. సో గెలుపు రుచి ఎరుగని టీం కేకేఆర్, గెలుపు రుచి మరిగిన టీం సిఎస్కే. వీళ్ళిద్దరూ ఆడుతున్నారు అట్ చిపాక్. నౌ ద పిచ్ ఇస్ గోయింగ్ టు బి బ్యాటింగ్ ఫ్రెండ్లీ, పేసు బౌన్స్ ఉంటుంది, ఎక్కువ టర్న్ అవ్వదు, ఇది తెలిసిందే. సో సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి అన్న ఎక్కువ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు పిచ్ మీద అట్ ది స్టార్ట్. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఎందుకంటే మార్చేశారు పిచ్లు, మార్చి పారదుబ్బారు సిఎస్కే మొత్తం అంతా కూడా వాళ్ళ చిపాక్ స్టేడియంలో. పతిరానాకి ఎన్ఓసి దొరికింది శ్రీలంకన్ క్రికెట్ బోర్డు నుంచి, బట్ తను వచ్చి జాయిన్ అవుతున్న టీంకి. కానీ తను కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడట. యూ కెనాట్ రష్ సంబడి కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. సో ఆబ్వియస్లీ తన టీంతో పాటు ఉంచి కొంచెం ప్రిపరేషన్ చేయించి నెక్స్ట్ మ్యాచ్లో ఆడిస్తారేమో. ఈ మ్యాచ్ తను కూడా అందుబాటులో ఉండట. సో నో ధోని ఫర్ సిఎస్కే, నో పతిరానా ex-CSKN ఫర్ కేకేఆర్. ప్లేయింగ్ 11s విషయానికి వస్తే కనుక సిఎస్కే పెద్దగా మార్పులు చేసుకోకపోవచ్చు, బికాజ్ గెలిచి వస్తున్నారు కాబట్టి దే వుడ్ లైక్ టు స్టిక్ టు ద సేమ్ సైడ్. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. ధోని లేడు కాబట్టి మీదంతా యాస్టేజ్గా సార్టెడ్గా ఉంది. బౌలింగ్లో కూడా పెద్దగా మార్పులు చేయాల్సిన పని లేదు. ఐ డోంట్ రియలీ సీ మెనీ చేంజెస్ హ్యాపెనింగ్. కేకేఆర్ అంటారా, వాళ్ళు కూడా మ్యాచ్ ఓడిపోయినా కూడా దే షుడ్ బి
బ్యాకింగ్ ద టీమ్. అంతకు మించి వాళ్ళ దగ్గర ఎక్కువ ఆప్షన్స్ కూడా లేవు. సో వాళ్ళు మార్పులు ఏం చేసుకోకపోవచ్చు. ఒకటేంటంటే వరుణ్ చక్రవర్తి ఫింగర్ ఇంజురీ కొంచెం తగ్గింది, తన మ్యాచ్లో ఫీల్డింగ్ చేయగలడు, ఇబ్బంది కాదు అనుకుంటే తనని ఆడిస్తారు. 4 ఓవర్లు అవ్వగానే మీరు ఇంపాక్ట్ సబ్గా బయటికి పంపించేయచ్చు. అది కూడా చేయొచ్చు కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చేస్తే దట్ క్యాన్ హ్యాపెన్. సో అలా తనని ఆడించే అవకాశం ఉంటుంది. హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ ప్రాబ్లీ కమింగ్ టు ద సైడ్ ఇస్ వాట్ ఐ థింక్. మిగతా వాళ్ళందరూ యాస్టిస్గా అలానే ఉంటారని అనుకుంటున్నా. ఇక్కడ థింగ్స్ టు ఇంప్రూవ్ ఏంటి? చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడితే రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నీడ్స్ టు గెట్ సమ్ రన్స్. తన స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు, తన ఫామ్ అంత గొప్పగా లేదు, తన కాన్ఫిడెన్స్ as బ్యాటర్ అంత గొప్పగా లేదు. మ్యాచ్ గెలిచారు as a కెప్టెన్. సో ఇప్పుడు మరి తన బ్యాటింగ్ పైకి రబ్ ఆఫ్ అయ్యి కొంచెం రన్స్ స్కోర్ చేస్తే చూడాలనుంది. రుతురాజ్ గైక్వాడ్ ఇస్ అ బ్రిలియంట్ బ్యాటర్ టు వాచ్. బట్ ఈ సీజన్ ఇప్పటిదాకా దానికి రన్స్ లేవు. తను స్టార్టింగ్లో గుర్తుందా, రన్స్ ఎక్కువ కొట్టేవాడు కాదు, ఆయన టీం ట్రస్ట్ చేస్తాను ఉంచారు. తర్వాత ఈ స్టార్టెడ్ స్కోరింగ్ రన్స్. ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్యాన్స్ తరపున అదే కాన్ఫిడెన్స్ రావాలి. బట్ ఈజ్ అ క్యాప్టెన్ కూడా కాబట్టి ఆ ప్రెషర్ కొంచెం ఉంటుంది తనపైన, ఎంత కాదన్నా కూడా. ఆయుష్ మాత్రి ది యంగ్స్టర్, తను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. వాళ్ళ బౌలింగ్ అంటే జేమీ ఒకటి 4 వికెట్స్ తీసుకున్నారు, కానీ మిగతా వాళ్ళు కూడా వికెట్స్ తీసుకోవడం మొదలు పెట్టాలి, కాంట్రిబ్యూట్ చేయాలి. అందరూ ఒక యూనిట్ లాగా పర్ఫామ్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక సంజు శాంసన్ 100 కొడతాడనో, ఓ డివాల్డ్ బ్రూవిస్ ఒక 70-80 కొట్టి సేవ్ చేస్తాడనో కాకుండా బౌలింగ్తో కూడా గెలవగలగాలి. సన్ రైజ్ హైదరాబాద్కి అదే ఇష్యూ. బట్ సన్ రైజ్ హైదరాబాద్ వచ్చిన బౌలర్స్ వాళ్ళు అగేన్స్ట్ ఆర్ఆర్ డెలివర్ చేశారు. అలాగే సిఎస్కే కూడా వాళ్ళ బౌలర్స్ ని టు డెలివర్, దే హావ్ టు గెట్ దెమ్ ఎ విన్. అది ఎలా సాధ్యపడుతుందో చూసుకోవాలి. కేకేఆర్ వాళ్ళే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక అజింక్య రహానే బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ ఫినాల నుంచి కన్సిస్టెంట్గా ఎక్కువ రన్స్ రావట్లేదు, ఆశించిన స్టార్ట్ రావట్లేదు. హోప్ఫుల్లీ హీ షుడ్ ఫైర్ దిస్ గేమ్. తను ఆడిస్తారా, టిమ్ సైఫర్ట్ని తీసుకొస్తారని కూడా ఒక చిన్న ప్రశ్న ఉంది. విల్ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్. తర్వాత క్యామరూన్ గ్రీన్ నుంచి అగైన్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ రావట్లేదు. అంకుష్ రఘువంశీ 2 50s ఒక 45 స్కోర్ చేశాడు, కానీ మొదటి 10 బాల్స్లో స్ట్రైక్ రేట్ గొప్పగా ఉండదు. ఆ 10 బాల్స్ దాటిన తర్వాత స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేస్తాడు. సో అక్కడ తన పార్ట్నర్ పైన కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. ఇవి చూసుకోవాలి, రైట్? బౌలింగ్ పరంగా ఉన్న రిసోర్సెస్ కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఇంకేమీ లేవు. దట్స్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్. మెజారిటీ ఆఫ్ దర్ బౌలర్స్ ఆర్ ఇంజర్డ్, అన్అవైలబుల్. పతిరన్న ఇంకా టీంతో జాయిన్ అయినా కూడా చెప్పినట్టుగా ఈ మ్యాచ్ అయితే ఆడకపోవచ్చుట. సో ఏం చేయలేరు, ఉన్న బౌలర్స్ తోటే మేనేజ్ చేయాలి. ఎలా అవుతుందని చూసుకోవాలి. రింకు సింగ్కి రన్స్ రాలేదు ఇప్పటిదాకా, రమన్దీప్కి రన్స్ రాలేదు ఇప్పటిదాకా, అనుకుల్ రాయ్ బౌలింగ్ బాగానే చేశాడు, బ్యాటింగ్ రన్స్ రాలేదు. సో ప్లేయర్స్ ఉన్నా కూడా మంచివాళ్ళు, వాళ్ళ నుంచి కావాల్సినంత పర్ఫార్మెన్స్ రావట్లేదు కేకేఆర్కి. సో ఓవరాల్గా దట్స్ దే ప్రాబ్లం. కేకేఆర్కి మేజర్ ప్రాబ్లం ఏంటి చెప్పనా, ఇది కనుక ఓడిపోయారంటే దీని తర్వాత ఇంకా ప్రతి మ్యాచ్ మస్ట్ విన్గా మారిపోయే ప్రమాదం ఉంది వాళ్ళకి. దట్స్ ఎ హ్యూజ్ వరీ ఫర్ దెమ్. దే నీడ్ టు కీప్ విన్నింగ్ నౌ. వరుసగా ఒక 2-3 గెలుపులు నమోదు చేసుకోవాలి వాళ్ళు. బట్ అగైన్ సిఎస్కే ఇట్ వోంట్ బి ఈజీ, బికాజ్ వాళ్ళు వచ్చి సిఎస్కేని చెన్నైలో చెపాక్లో ఆడాల్సిన అవసరం ఉంది. హూ ఇస్ ద ఫేవరెట్ గోయింగ్ ఇంటు ద మ్యాచ్? ఐ థింక్ ఇట్ సిఎస్కే హూ ఇస్ ద ఫేవరెట్ టీమ్ గోయింగ్ ఇంటు ద మ్యాచ్. బట్ అగైన్ నిన్న మ్యాచ్లో కూడా ఆర్ఆర్ వాజ్ ద ఫేవరెట్ గోయింగ్ ఇంటు ద మ్యాచ్, అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళని అప్సెట్ చేశారు, గెలిచారు, కంఫర్టబుల్గా గెలిచారు. సో యూ కెనాట్ కాల్ ఈ టీమే గెలుస్తుంది పక్కా అని చెప్పడం చాలా కష్టం. ఇట్స్ జస్ట్ ఎ ప్రిడిక్షన్ దట్ యూ గివ్. నాకు అనిపిస్తుంది సిఎస్కే ఇస్ ఎ బెటర్ సైడ్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కేకేఆర్ లో ఆన్ కాన్ఫిడెన్స్, లో ఆన్ రిసోర్సెస్. పతిరన్న రాకపోతే వాళ్ళ బౌలింగ్ కొంచెం స్ట్రెంత్ పెరగదు, వచ్చినా కూడా తను ఎటువంటి ఫామ్ ఉన్నాడో తెలియదు. సో ఐ స్టిల్ పిక్ సిఎస్కే ఫర్ దిస్ గేమ్. చూద్దాం ఏం జరుగుతుంది. మీరేమనుకుంటే లెట్ మీ ఇన్ ద కామెంట్స్. బై ద వే చెప్పుకోవాల్సి ఉంది, అదేంటో చూద్దాం. ఇది సిఎస్కే గురించి కాదు, కేకేఆర్ గురించి కాదు, బట్ ఇది ఎంపైర్స్ గురించి. ఏంటో వినండి ఒకసారి. హే కౌశిక్ బ్రో, యా సో నా క్వశ్చన్ వచ్చేసి ఇట్స్ రిగార్డింగ్ ద ఎంపైర్ డిసిషన్. సో వెన్ ఎంపైర్ డిసిషన్ ఇస్ ఫైల్ అన్నప్పుడు, వెన్ బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ గో అగేన్స్ట్ ఇట్, హీ విల్ గెట్ ఫైన్డ్ ఆర్ హీ విల్ గెట్ సమ్ డిమెరిట్ పాయింట్, సంథింగ్ లైక్ దాట్. బట్ ద సేమ్ సినారియో లైక్ ద నిన్నటి మ్యాచ్లో థర్డ్ ఎంపైర్ ఆర్ ఎంపైర్ gave some wrong decision for the final and wicket. So what kind of actions will be taken over those umpires or third umpires? So because of that, the team might have lost the match. So final నుండి ఉంటే చెప్పలేము, like he might have scored 30-40 more runs, team would have won the match, right? So yeah, so big mistakes like this, how it will impact umpires? సో కార్తిక్ అడిగిన ప్రశ్న చాలా బాగుంది కదా. తను ఏమంటాడంటే, ప్లేయర్స్ వెళ్ళి ఆర్గ్యూ చేస్తే ఫైన్ చేస్తున్నారు కదా, మరి ఎంపైర్లు తప్పు చేస్తే వాళ్ళకి ఏమన్నా ఫైన్ ఉంటుందా, వాళ్ళకి ఏం యాక్షన్ తీసుకుంటారు వాళ్ళపైన? ఓకే, నా చాలామందికి తెలుసు, కొంతమంది తెలిసి ఉండకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఇది బహుశా అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. ప్రతి మ్యాచ్ తర్వాత క్యాప్టెన్స్ ఒక రిపోర్ట్ ఇస్తారు ఎంపైర్స్ పైన. వాళ్ళ ఉద్దేశంలో ఎంపైరింగ్ ఎలా చేశారు, ఏమన్నా వాళ్ళకి అనిపించినట్టుగా తప్పులు చేశారా, ఏమన్నా పొరపాట్లు జరిగాయా, ఓవరాల్ కాండక్ట్ ఆఫ్ ద మ్యాచ్ ఎలా జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. క్యాప్టెన్స్ రేటింగ్ ఇస్తారు ఎంపైర్స్కి. ఈ రేటింగ్స్ అన్నీ అక్యూములేట్ చేస్తారు. చేసిన తర్వాత ఎంపైర్స్ అందరికీ కూడా మళ్ళీ వాళ్ళది పర్ఫార్మెన్స్ అప్రైజల్ జరుగుతుంది. అందుకే మీరు చూస్తే కనుక కొంతమంది ఎంపైర్స్ మీకు మళ్ళీ ఐపీఎల్లో కనిపించరు, కొంతమంది ఎంపైర్స్ ఫ్రెష్గా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మీద, వాళ్ళు తీసుకున్న కాల్స్ మీద వాళ్ళ మీద ఫీడ్బ్యాక్ వెళ్తుంది. మ్యాచ్ రెఫరీకి ఇస్తారు, మ్యాచ్ రెఫరీ తన పర్యవేక్షణలో వీళ్ళందరూ ఉంటారు.
ఎలా చేశారు, ఎలా హ్యాండిల్ చేశారు సిచ్యువేషన్స్ని, ఎక్కడ ఏ ప్లేయర్ని ఎలా తక్కువ ఆ సిచ్యువేషన్ డీఎస్కలేట్ చేశారు, ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. దే ఆర్ గ్రేడెడ్, వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు అండ్ దాని బేసిస్ మీద వాళ్ళ ఫ్యూచర్ ఏంటో డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళకి ఏమీ జరగదని కాదు, ప్లేయర్స్కి ఇమ్మీడియట్గా శాంక్షన్లు ఫైన్లు పడుతూ ఉంటాయి. ఎంపైర్స్ మరీ అంత పెద్ద తప్పులు చేసినవి లేదు, కొన్ని సందర్భాలు ఉన్నాయి నెక్స్ట్ మ్యాచ్కి వాళ్ళు ఎంపైరింగ్ చేయరు, అలా జరిగినవి కూడా ఉన్నాయి. బట్ అన్లెస్ ఇట్స్ వెరీ సీరియస్ ఆఫెన్స్ అలా జరగదు. బట్ ఎస్, చిన్న పొరపాట్లు హ్యూమన్స్ కాబట్టి చేస్తూ ఉంటారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇంప్రూవ్ చేసుకుంటే గ్రేట్, ఇంప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా కట్ అయిపోతారు. ఇది జరుగుతుంది అనమాట. కార్తిక్, ఐ హోప్ ఆన్సర్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు కూడా ఏమన్నా అడగాలనుకుంటే చెప్పు కౌశిక్లో #చెప్పు కౌశిక్ అని సబ్జెక్ట్ పెట్టి సెండ్ టు kaushikncofficial@gmail.com. అవి ఇంక్లూడ్ చేస్తాం, ఇంటరాక్షన్ చేస్తాం, అది కంటిన్యూ చేద్దాం. లైక్ ది వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్, ఎంజాయ్ ది SRH విక్టరీ, ఎంజాయ్ ది బౌలింగ్ పర్ఫార్మెన్సెస్. బట్ ఎస్, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళకు కూడా ఫెయిల్ అవ్వడానికి. యంగ్స్టర్సే వీళ్ళు, రిమెంబర్ దాట్. నెక్స్ట్ మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.